నీకు వాగ్దానం పనిచేయాలంటే ఆ వాగ్దానానికి అనుకూలంగా నీ బ్రతుకుండాలి బిడ్డ. నేను రాసిచ్చేస్తే దేవుడు నీకు ఇచ్చేయడు బిడ్డ, గుర్తుపెట్టుకో. నేను రాసిచ్చేసి, లేదా ఇప్పుడు నేను కొట్టు మీదకి వెళ్ళి కొంటే బుక్ స్టాల్ నిండా వాగ్దానాలు అమ్ముతున్నారు. నేను ఒక 1000 వాగ్దానాలు కొనుక్కు తెచ్చేసుకుని డబ్బాలు వేసి గిరిగిరిగిరిగిరిగా గుండాడు తిప్పినట్టు తిప్పి నీ ముందు పెడితే ఏదోటి ఎలాగ మంచిదే వస్తుంది. ఎందుకంటే నేను వేసినవన్నీ అందులో ఏం వేసాను, మంచివి వేస్తాను. శాపాలు రాసేసాను అనుకో, శాపాలు కూడా వస్తాయి. కానీ నేను శాపాలు వేయను, ఎందుకంటే నువ్వు రెండో రోజు చర్చికి రావని నా భయం. అందుకని నేను అన్ని ఏమేస్తాను, అందులో నీకు నాకు అనుకూలంగా ఉన్న వేస్తాను. నువ్వు అందులో తీసేసుకుని అబ్బాబా నాకు చూసావు అక్క ఎంతమంది వచ్చిందో, అక్క నీకు ఇలాంటిది వచ్చిందా, నీకేం వచ్చిందిరా తమ్ముడు, నాకు ఇది వచ్చింది తమ్ముడు, మీకు ఎన్ని వచ్చినా తమ్ముడు అన్నయ్య ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య తమ్ముడు, అదేంటంటే నువ్వు దేవునికి అనుకూలమైన బ్రతుకు బ్రతకకపోతే ఏ వాగ్దానం నీకు చెందదు, వర్తించదు. వాగ్దానములన్నీ ఆజ్ఞతో ముడిపడి ఉన్నాయి. అంతెందుకు, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ప్రభువా నేను తల్లిని తండ్రిని అన్నం పెట్టను,